దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు మనము ప్రేమను గూర్చి, బైబిల్ గ్రంథములో వివరించబడిన ప్రేమను గూర్చి చివరి సందేశం వింటున్నాం, 7వ సందేశం. పోయిన వారం వరకు మనము 1 కొరింథీ 13వ అధ్యాయం యొక్క ధ్యానాన్ని ముగించుకొని ఉంటున్నాం. అందులో మనము ప్రాముఖ్యంగా 15 లక్షణాలను మనము ధ్యానించి ఉంటున్నాం. ప్రేమకున్న 15 లక్షణాలు. ప్రతి విశ్వాసిలో అట్టి లక్షణాలు ఉండాలని మనము పోయిన వారం నేర్చుకున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రేమే శాశ్వత కాలం ఉంటుందని, భాషలైనను జ్ఞానమైనను ప్రవచనాలైనను కొద్ది కాలమే అని మనము నేర్చుకున్నాం కదా. ప్రతి విశ్వాసికి ఆత్మీయ వరాలు ఉన్నా లేకపోయినా నిరీక్షణ ఉండాలని, విశ్వాసం ఉండాలని, ప్రేమ ఉండాలని నేర్చుకున్నాం. కానీ ఆ మూడిటిలో కూడా శ్రేష్టమైనది ప్రేమ అని నేర్చుకున్నాం. సో ఆ 15 లక్షణాలను మనము నేర్చుకున్న తర్వాత మనము చేయాల్సిన చిన్న చిన్న 7 పనులను గురించి నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రేమ కలిగిన విశ్వాసి చేయాల్సిన 7 కార్యాలు, 7 పనులతో నేను ఈ యొక్క సిరీస్ని ఈరోజు ముగించదలుచుకుంటున్నాను. నిజానికి 1 కొరింథీ 13వ అధ్యాయంలో నుంచే మాట్లాడాలని ఆశపడ్డాను. కానీ ఈరోజు మనము ప్రేమ కలిగిన విశ్వాసి ఆ లక్షణాలు ఉండటంతో పాటు మనము ఒక 7 చిన్న చిన్న పనులు చేయాలి, ప్రేమను వ్యక్తపరచాలి అన్న సందేశాన్ని మనం ఈరోజు వింటాం. కాబట్టి మనం అందరము దయచేసి స్థల్లో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు మనందరితో మాట్లాడాలని మనం ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు మా తండ్రి, మా దేవా, మా ప్రభువా, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. యేసయ్యా, నీ వాక్యం వినాలని ఆశతో నీ పాదముల దగ్గర కూర్చొని ఉంటున్నాం. యేసయ్యా, నీ ప్రేమను మాకు నేర్పించమని ప్రార్థిస్తుంటున్నాం. నిజానికి నాయన, మాకు ప్రేమ అంటే ఏదో తెలియదు. మేము స్వార్థముతో నిండి ఉంటున్నాము తండ్రి. స్వార్థమైన జనుల మధ్య, స్వార్థమైన ఈ లోకంలో నాయన మేము ప్రభువా చాలా లోక ప్రభావము నాయన మా మీద ఉన్నది. కాబట్టి నాయన, నీ వాక్యంలోని సత్యాలను మేము నేర్చుకోవాలని ఆశపడుతున్నాం. తద్వారా మా జీవితాలను మార్చుకోవాలని, మేము క్రీస్తుకు కలిగిన సమాన స్వారూప్యతలోనికి రావాలని, సంపూర్ణతలోకి ఎదగాలని ఆశపడుతుంటున్నాం. కాబట్టి నాయన, ఈ యొక్క ప్రేమను గూర్చి 6 సందేశాలు విని ఉంటుండగా తండ్రి, ఈ చివరి సందేశం ద్వారా కూడా తండ్రి మీరు మమ్మను ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు, అపరాధిని పక్షమున నిలవబడుతున్నాడు. కనికరించి, క్షమించి, నీ రక్తాన్ని ప్రోక్షించి, అభిషేకించి నాయన, నీ నోటికి నాయన ఈ బూరను తండ్రి ప్రభువా మీరే వాడుకొని ప్రభువా మీ అమూల్యమైన మాటలు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం ద్వారా నీవే దీవించి ఆశీర్వదించుమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థనా మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి, ఆమెన్. సో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమను గూర్చి మనము ఒక 15 లక్షణాలను నేర్చుకొని ఉంటున్నాం కదా. ఈ 15 లక్షణాలు మనలో ఉన్నప్పుడు మనం వాటిని ఏ విధంగా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి అవి చూపించాలి. చాలామంది నాలో ప్రేమ ఉన్నది అంటారు, నాకు చాలా ప్రేమ ఉన్నది అంటారు. అందరికంటే నాకే ఎక్కువ ప్రేమ ఉన్నది అంటారు. కానీ మనిషిని చూసినప్పుడు దాని తాలూకు ఆనవాళ్ళు ఏమీ కనపడవు కదా. సో ప్రేమ కలిగి ఉన్నామని చెప్పినప్పుడు నిజంగా అది బయటికి రావాలి. హల్లెలూయా. ప్రేమ నీలో ఉన్నప్పుడు అదేం కావాలి చెప్పండి? బయటికి రావాలి, క్రియల ద్వారా బయటికి రావాలి. సో అవి నేను ఒక 7 చిన్న చిన్న విషయాలను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, నీవు ప్రేమను మరియు ఆప్యాయతను నీ మాటల ద్వారా వ్యక్తపరచాలి. నీ ప్రేమను, ఆప్యాయతను నీవు వ్యక్తీకరించాలి. మాటల ద్వారా చెప్పాలి, పదాల ద్వారా నీ ప్రేమ, నీ ఆప్యాయతను నువ్వు వ్యక్తీకరించాలి. నీవు కటువుగా మాట్లాడకూడదు.
విశ్వాసి అయిన నీవు, యేసయ్య బిడ్డనని చెప్పుకుంటున్న నీవు, యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి, యేసయ్య అంటేనే ప్రేమ మార్గము, ప్రేమామయుడు కాబట్టి యేసయ్య బిడ్డ అని చెప్పుకుంటున్న నీవు, నీ మాటల్లో ఏముండాలి చెప్పండి? ప్రేమ కనపడు కదా. బైబిల్లో మాటల గురించి చాలా వచనాలు ఉన్నాయి. మీ మాటలు ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండాలి, రుచికరంగా ఉండాలని కొలస్సీ 4:6 చూస్తా. దూషణ మాటలు మీ నోట రావద్దు అంట, అవునా కదా. అనుకూలమైన మాటలే మాట్లాడండి అంట. సమయోచితమైన మాట బంగారు పళ్ళెములో పెట్టబడిన ఒక బంగారపు పండులాగా ఉంటుంది అంటున్నా. సో మాటలు మనము జాగ్రత్తగా మాట్లాడాలి, మన మాటల్లో ప్రేమ కనపడాలి. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో పౌలు గారి మాటలను మనం ఎక్కడ చూస్తూ ఉంటున్నాం. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. సో పౌలు గారు చూడండి ఎంత ప్రేమ ఆప్యాయతను తన మాటల్లో కనబరుస్తున్నాడు. మిమ్మల్ని నేను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను, ఇందుచేత మిమ్మల్ని అందరిని గురించి ఇలాగు భావించడం నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటున్నాడు. పౌలు గారు చాలా బహిరంగంగా తన ప్రేమను, తన ఆప్యాయతను తన విశ్వాసుల మీద కనపరుస్తున్నాడు, అవునా కదా. మీ మీద నేను అపేక్ష కలిగి ఉన్నాను అంటున్నాడు. మీ మీద మిమ్మల్ని అందరినీ నా హృదయంలో పెట్టుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నిజానికి దేవుడు కూడా తన ప్రేమను తన మాటల ద్వారా వ్యక్తపరుస్తాడు, అవునా కదా. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నప్పుడు పైనుంచి ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది. యేసయ్యను చూసి ఏమంటాడు? తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నువ్వు ఎప్పుడన్నా నీ పిల్లగాలను అట్లా అన్నావా? సో దేవుడు, దేవుని బిడ్డలు, దేవుని భక్తులు వాళ్ళ ప్రేమను, వాళ్ళ ఆప్యాయతను వాళ్ళ మాటల్లో వ్యక్తపరిచారు. యేసు ప్రభు కూడా ఏమంటాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనంలో నేను నా తండ్రిని ప్రేమిస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో శిష్యులతో ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటాడు. సో యేసు ప్రభు తన తండ్రిని ఏ విధంగా ప్రేమిస్తున్నానని చెప్పాడో శిష్యులు కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా. నీవు నిజంగా నీలో ప్రేమ ఉంటే నువ్వు మౌనంగా ఉండవు. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లగాడు ఉండడు అనుకోండి, వాడంటే నీకు చాలా ప్రేమ, నువ్వేం మాట్లాడకుండా ఉంటావా వాడితో? వాడిని ముద్దు పెట్టుకునేటప్పుడు ఏం మాట్లాడకుండా ముద్దు పెట్టుకుంటావా? ఏమంటావు? బంగారం, కొండ, మట్టి, ఇనుము, ఇత్తడి అవన్నీ చెప్తావు కదా వాడికి కదా. రకరకాల మాటలు పెట్టి రకరకాల మాటలతో వాడిని ఎందుకు? నీ ప్రేమ ఎక్కువైపోయావు. సో ప్రేమ నువ్వేం చేస్తున్నావు? మాటల ద్వారా వ్యక్తపరుస్తావు. మనం ఏమనుకోకుండా ఏం మాట్లాడకుండా జస్ట్ అట్లా వాడిని చూసి ప్రేమ ఉన్నదని చెప్తామా? చెప్పలే కదా. సో ప్రేమను మనం ఏం చేయాలి చెప్పండి? మాటల ద్వారా వ్యక్తపరచాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు పేతురుని అడుగుతాడు, 3 సార్లు అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. పేతురు కూడా 3 సార్లు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. సో యేసు ప్రభు కూడా నీవు నీ యొక్క ప్రేమను మాటల ద్వారా వ్యక్తపరచాలని కోరుకుంటున్నా. యేసు ప్రభుతో నువ్వు ఎప్పుడైనా చెప్పావా? ఇంగ్లీష్ వాళ్ళు, తెల్లోళ్ళు అయితే భార్యతో ప్రతిరోజు చెప్తారు ఐ లవ్ యూ అని కదా, మనోళ్ళు చెప్పరు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నువ్వేం చేయాలా? నువ్వు నీ పిల్లలకు నీ యొక్క ఆప్యాయతను వ్యక్తపరచడము నేర్చుకోవాలి, కృతజ్ఞతను కూడా వ్యక్తపరచాలి. ప్రేమ ఆప్యాయత కాదు, నేం చేయాలంటే లోపల ఉన్న ఆ కృతజ్ఞత ఎవరైనా సహాయం చేశారనుకో నీ నోటి ద్వారా ఏం చేయాలి? వాళ్ళకి
నీ కృతజ్ఞతను వ్యక్తపరచాలి. మీకు ఒక అధ్యాయం చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు అక్కడ ఎంతమంది గురించి కృతజ్ఞత తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడో చూడండి. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం చాలా ధారాళంగా వ్యక్తపరుస్తాడు పౌలు గారు. ఏమాత్రము వ్యక్తపరచటంలో, ప్రేమను వ్యక్తపరచటంలో, కృతజ్ఞత వ్యక్తపరచటంలో పిసినారితనం ఉండదు. ఎప్పుడు కూడా మనం మెచ్చుకుంటే, మనం కృతజ్ఞతలు చెప్పితే, మనం పొగిడితే వాడి గర్వం వస్తుందని బైబిల్లో ఎవరు అనుకోలే. నువ్వు మంచోడివి, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే వాడు ఎక్కిపోతాడు, చెట్టు ఎక్కుతాడు, ములక చెట్టు ఎక్కుతాడు, ఇరిగి కాళ్ళు ఇరుగుతాయని అనుకోలే బైబిల్లో. వాళ్ళు ఎప్పుడు మెచ్చుకున్నా, బైబిల్లో భక్తులు ఎప్పుడు పొగడినా వాళ్ళు ఏం చేశారంటే హృదయాంతరాల్లో నుంచి ధారాళంగా, లావిష్గా, పిసినారితనం లేకుండా వాళ్ళు కృతజ్ఞతలు చెప్పారు, పొగిడారు, మెచ్చుకున్నారు. చూడండి 1వ వచనం చూడండి, 16:1 రోమా. కెంక్రేలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరుని, ఫీబే అని పేరు చెప్తున్నారు, పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకున్నది అంటున్నారు. 3-4 వచనాలు చూడండి. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకు అకులాకు నా వందనములు చెప్పుడి అంటున్నారు. 6వ వచనం, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు నా వందనాలు. 5వ వచనం, నా ప్రియుడకు ఎఫెనైటుకు వందనాలు. 7వ వచనం, నాకు బంధువులను నా తోటి ఖైదీలైన ఆంద్రోనికు యూనియాకు వందనములు. 8వ వచనంలో అదే చూస్తున్నాం, 9వ వచనంలో అదే చూస్తున్నాం, 10వ వచనంలో కూడా అవే చూస్తుంటున్నాం కదా. 12వ వచనంలో కూడా చాలా పేర్లు చెప్తాడు. ప్రభువునందు ప్రయాసపడు, త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు, ప్రియులారకు పెర్సిస్కు వందనములు, ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను అంటున్నాడు కదా. 13వ వచనంలో చూస్తాం కదా, రూపుకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకు కూడా తల్లి అంటున్నాడు. పౌలు గారు సంఘంలో ఒక విశ్వాసిని, రూఫస్ అనే ఒక విశ్వాసిని చూసి, రూఫస్కి కూడా నా వందనాలు, రూఫస్ తల్లికి కూడా వందనాలు, ఆమె కూడా నాకు తల్లి అంటాడు. చూసారా ఎంత ధారాళముగా, ఎంత ఫ్రీగా తన ప్రేమను, తన కృతజ్ఞతను మాటల ద్వారా పౌలు గారు వ్యక్తపరుస్తున్నాడో చూడండి. 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషిస్తున్నాను. సో మిమ్మును గూర్చి నేను సంతోషిస్తున్నాను, మీరంటే నాకు చాలా హ్యాపీ. నిజానికి రోమా సంఘం కానీ ప్రతి సంఘంలో పర్ఫెక్షన్ ఉన్నదా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉంటారా? కానీ పౌలు గారు ఏమంటున్నారు, మిమ్మల్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అంటున్నారు కదా. చివరి వచనం 23లో కూడా అదే మాటలు చూస్తున్నాం. గాయకు వందనాలు చెప్పుడి అంటున్నారు, వందనాలు చెప్పండి అంటున్నారు. కాబట్టి దేవుడు మనల్ని మాట్లాడేటట్లు చేశాడు. మన దేవుడు కూడా మాట్లాడేవాడు, అవునా కదా? మన దేవుడు కూడా మాట్లాడు, దేవుడు కూడా నిన్ను మాటల ద్వారా వ్యక్తపరిచేవానిగా చేశాడా చేయలేదండి? పౌలు గారైతే ప్రతి పత్రిక మనం గమనిస్తే ప్రతి పత్రికలో విశ్వాసులు ఏమంటారంటే ప్రియులారా అంటాడు కదా. కాబట్టి నీవు నీ కుటుంబ సభ్యుల్ని, సమాజంలో ఉన్నవారు, సంఘస్థులను ప్రేమగా మాట్లాడటం నేర్చుకోవాలి. వింటున్నారా? ఆప్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నీ ప్రేమను నువ్వేం చేయాలంటే వ్యక్తపరచాలి. బైబిల్లో ఇంకేమున్నదంటే 1 పేతురు 5:14లో పవిత్రమైన ముద్దు పెట్టుకోమని ఉన్నది. చూడండి 1 పేతురు 5:14, ప్రేమ గల ముద్దుతో ఒకరికొకడు వందనములు చేయడు. పౌలు గారు అయితే పవిత్రమైన ముద్దు అంటాడు. ఇది మన సంస్కృతిలో మనకు అలవాట్లేదు కదా. అరబ్ దేశాల్లో కూడా ఇప్పటికీ వాళ్ళు మొగోళ్ళు బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు, కౌగలించుకుంటారు. కానీ మన దేశంలో మనం ఎక్కువగా షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. నమస్కారం పెట్టి మనం ఏం చేస్తామంటే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా. సో ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేది కూడా మనం ఎట్లా ఇవ్వాలి చెప్పండి? ప్రేమతో. కొంతమంది షేక్ హ్యాండ్ తీసుకొని కూడా జస్ట్ ఈ ఏళ్ళే ఆనిస్తారిట్ట, కరెంట్ షాక్ కొట్టినట్టు. కొంతమంది ఇట్లా పట్టుకొని ఇసిరేస్తారు వాడిని అవతల చేయాలి. సో అట్లుండకూడదు. ఏదో కరెంట్ షాక్ కొట్టినప్పుడు కొంతమంది ఒక ఏలు పట్టుకుంటారు ఇట్ట,
అట్లుండకూడదు కదా. బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే, నీవు కదా ఇతరుల మీద నీ ప్రేమను ఏం చేయాలి, నీవు వ్యక్తపరచాలి. సంఘంలో, సమాజంలో, నీ కుటుంబంలో, నీ బంధువులు వాళ్ళు నిన్ను చూసినప్పుడు వాళ్ళకి సంతోషం పుట్టాలి. యేసు ప్రభు కూడా ఇతరులను మెచ్చుకున్నప్పుడు తన పదాలను ఏమి దాచుకోలేదు. మీకు తెలుసో తెలీదు, యేసయ్య ఇతరులను అప్రిషియేట్ చేసినప్పుడు తన పదాలలో ఏమి కంజూస్గా లేడు కదా. యేసు ప్రభు బహిరంగంగా కొంతమందిని మెచ్చుకున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం కదా. అక్కడ ఒక శతాధిపతిని మెచ్చుకుంటాడు ప్రభు. ఈ శతాధిపతితో ప్రభు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలులో ఎవరికి ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడరు. వామ్మో, ఇంత మెచ్చుకుంటే వాడు ఎక్కిపోతాడు అనుకున్నాడా యేసయ్య? ఇశ్రాయేలు దేశం అంతటిలో వీనికున్న విశ్వాసము ఎవరికి లేదు. సో యేసయ్య ఎవరినైనా అప్రిషియేట్ చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నాడు చెప్పండి? హృదయపూర్వకంగా చేస్తున్నాడు కదా. ఇంకా చాలా విషయాలు చూస్తాం. యోహాను సువార్త 1:47 ఆయన ఆంద్రేయాను చూసి ఏమంటారంటే కదా, వీనిలో ఏ కపటము లేదు అంటాడు. ఆ యేసు నతానియేలును చూచి, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడే, ఇతనిలో ఏ కపటము లేదు అంటాడు. ఏ మనిషిలోనైనా కపటం లేకుండా ఉంటుందా? బైబిల్లోనే ఏమున్నది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ యేసు ప్రభు నతానియేలును మెచ్చుకునేటప్పుడు ఏమంటుండంటే, వీనిలో ఏమి చేదు లేదు, ఏ కపటము లేదు అంటున్నాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో కూడా పేతురును మెచ్చుకుంటాడు. పేతురును మెచ్చుకుంటే ఏమంటారంటే, ఈ పరలోకపు తండ్రే నీకు ఇది తెలియజేశాడు కానీ మనుషులు ఎవ్వరూ తెలియజేయలేదు అంటాడు. హల్లెలూయా. కాబట్టి నేను మొట్టమొదటి ఏం జ్ఞాపకం చేస్తున్నానో, మనము మన ప్రేమను, మన ఆప్యాయతను మనము వ్యక్తీకరించాలి. నీ మాటల ద్వారా, నీ షేక్ హ్యాండ్ ద్వారా. నువ్వు స్త్రీలైతే స్త్రీలు కౌగలించుకోవచ్చు, పురుషులు కౌగలించుకోవటం ద్వారా, పురుషులకు హ్యాండ్ షేక్ ఇచ్చుకోవటం ద్వారా, స్త్రీలకు హ్యాండ్ షేక్ ఇచ్చుకోవటం ద్వారా పవిత్రముగా, ప్రేమగా మనం ఏం చేయాలా? మన యొక్క ప్రేమను వ్యక్తపరచాలి. అది మొదటిది. రెండోది ఏంటంటే, ఆతిథ్యాన్ని అభ్యాసం చేయాలి. ప్రాక్టీస్ హాస్పిటాలిటీ కదా. ఆతిథ్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? అభ్యాసం చేయాలి. ఈ రోజుల్లో తరిగిపోతున్నది, ఈ రోజుల్లో అంతరించిపోతున్నది ఏంటంటే ఆతిథ్యం. మన భారతదేశంలో కూడా ఏమంటారంటే, అతిథి దేవో భవ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, అతిథి దేవుడితో సమ. నిజానికి అతిథి అంటే అర్థమైందో తెలుసా మీకు? తిథి నక్షత్రం చూసుకోకుండా వచ్చేటోడు అనమాట. తిథి లేకుండా వచ్చేటోడు అంటే ఒక టైం అనేది ఉండదు. ఏ టైంలోనైనా వచ్చేటోడిని ఏమంటారు? అతిథి. కానీ ఈ రోజుల్లో అతిథులు ఎవరూ కనపడరు. ఎవరైనా రావాలంటే ఫోన్ చేసి రావాలి, అపాయింట్మెంట్ తీసుకొని అపాయింట్మెంట్ ఇచ్చి రావాలి. సడన్గా వస్తే వచ్చేటోళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. బైబిల్ గ్రంథం ఏమంటుందంటే, ఆతిథ్యము చేయటం మర్చిపోవద్దు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం నుంచి. రోమా 12:9. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండు. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొని. 13 చూడండి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంట. అందరూ ఆతిథ్యము అనండి. ఈ వారంలో మీరు ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చారు? మేము ఒకళ్ళింటికి పోయినప్పుడు నేను ఆ సహోదరుడితో అంటున్నాను, ఎందుకు లంచ్ చేశారు అంటే, ఆ సహోదరుడు ఏమంటున్నాడంటే, అన్న నేను అమ్మాయికి ఆల్రెడీ చెప్పానన్నా, వద్దన్నాను కానీ ఆ అమ్మాయే వండుతా అన్నదన్నా అంటున్నాడు. అంటే ఏంది? ఆడికి నిజంగానే భోజనం పెట్టడము ఇష్టం లేదు. ఈ రోజుల్లో ఆతిథ్యం ఇవ్వాలన్నా, భోజనం పెట్టాలన్నా చాలామంది అదొక ఖర్చుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు నీ ఇల్లు వాడితో పంచుకోవాలి,
నీ సమయం పంచుకోవాలా, నీ భోజనం పంచుకోవాలా, అవునా కదా, నీ ప్రైవసీ పంచుకోవాలా, నీ టీవీ చూసే సమయం అవన్నీ నువ్వు కట్ చేసుకోవాలి. సో ఇవన్నీ నా కష్టం అంటానికి లేదు, ఇది దేవుని వాక్యములో ఇయ్యబడిన ఆజ్ఞ. ఆతిథ్యం చేయటం అనేది ఏంటో చెప్పండి, ఆజ్ఞ. ఇది నీ ప్రేమ నీవు ఆతిథ్యం ఇవ్వటంలో కనపడుతుంది. నాకు ప్రేమ ఉన్నది అని చెప్పి ఇంటికి వచ్చినోడికల్లా మంచినీళ్ళే ఇస్తున్నావు అనుకో, ఎన్నిసార్లు వచ్చినా మంచినీళ్ళే పోతున్నావు అనుకో, ఎట్టుంటుంది? నీకు ప్రేమ ఉన్నట్లేనా కదా. చూడండి మరొక వచనం, 1 పేతురు 4:8-9 ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి, సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయండి. చూసారా, ప్రేమ ఆతిథ్యము బైబిల్ గ్రంథంలో అన్ని కలిపి ఉంటున్నాయి. నా భూమి అయిపోతుంది, నా బియ్యం అయిపోతుంది అనుకుని సనుక్కోవద్దట. వాడు తప్పు చేసిండు కాబట్టి నేను వాడిని ఇంట్లోకి రాని అని అనుకోవద్దు. ప్రేమ ఏం చేస్తుందట, అనేక పాపములను కప్పేస్తుంది. కాబట్టి మీరు సనుక్కోకుండా ఒకరికొకడు ఏం చేయాలా, ఆతిథ్యం చేయాలి. ఇది దేవుని వాక్యంలో ఇవ్వబడిన ఆజ్ఞ. మీరు ఆలోచించండి, ఈ నవంబర్ నెలలో మీ ఇంట్లో ఎంతమందికి ఆతిథ్యం ఇచ్చారు, ఎంతమందికి భోజనం పెట్టారు మీరు? ఈ రోజుల్లో ఏమైపోయిందంటే స్వార్థం ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో జనాలు ప్రైవసీకి అలవాటయ్యారు కదా. చాలా స్వార్థంతో నిండిపోయారు. నా డబ్బులు ఏ విధంగా వాళ్ళకు పంచుకోవాలా అని, ఆతిథ్యంకి వచ్చినప్పుడు నేను ఏ విధంగా అట్లా చేయాలి. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఆతిథ్యం చేశాడు కదా. అబ్రహాము ఏ విధంగా ఆతిథ్యం చేశాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు మీరు చదివితే ఆదికాండం 18వ అధ్యాయంలో పరిగెత్తుకొని పోయాడట. వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేశాడు. మంచి క్రొవ్విన దూడ ఇచ్చాడు. మంచిగా అందరినీ పురమాయిస్తున్నాడు. చకచక వేగంగా పరిగెత్తు, ప్లీజ్. ఆ విధంగా ఆతిథ్యం ఇస్తాడు. ఎవరు? అబ్రహాం. సో హెబ్రీలకు రాసిన పత్రికలో ఏమంటాడో తెలుసా? హెబ్రీ 13వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం. చూసారా, ప్రేమ ఆతిథ్యము నేను చూపించిన వాక్య భాగాలన్నిటిలో పక్కపక్కన ఉందా లేదా? ఉన్నదా లేదా చెప్పండి. ప్రేమ ఆతిథ్యము జంట పదాల్లాగా ఉన్నదా లేదా? సో ఎక్కడ చూసినా కానీ నీలో యేసయ్య ప్రేమ ఉంటే నీకేముండాలి చెప్పండి? ఆతిథ్యం కదా. సహోదర ప్రేమ నీలో ఉంటే 2వ వచనంలో ఏమంటున్నాడు? ఆతిథ్యము చేయ మరొకడు, దాని వలన కొందరు ఎరుగకయే, తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారట. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, నీవు ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు తెలియకుండానే కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. 3వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1వ అధ్యాయం ఉంటుంది, 5-6 వచనాలు. సో ఇక్కడ గాయి అనే పెద్దకు కదా, గాయి అనే ఒక పాస్టర్ గారికి, గయస్ అంటారు ఇంగ్లీష్లో, ఆ పాస్టర్ గారికి లేకపోతే ఆ సంఘ పెద్దకు యోహాను భక్తుడు రాస్తూ ఏమంటున్నాడంటే 5వ వచనంలో, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిన వారు అన్యజనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టు నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా. ఆతిథ్యం చేయాలి మిషనరీస్కి, పాస్టర్స్కి, సేవకులకి, వాక్యాన్ని పట్టుకునే పోయే వాళ్ళకి నువ్వేం చేయాలట? వారిని సాగనంపాలి అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆతిథ్యం ఇస్తావో నీవు స్వార్థ చెప్పడానికి నీకు మంచి అవకాశం దొరుకుతుంది. అవునా కాదండి?
సువార్త చెప్పటానికి నీకు అవకాశం రావాలని నువ్వు పోయి ఎవరికి పడితే వాళ్ళు చెప్తే వినరు. కానీ ఈరోజు మా ఇంట్లో క్రిస్మస్ పండుగ, మా ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది, బర్త్డే ఉంది, పలానా ఇది ఉన్నది, రండి భోజనం చేద్దురు రాండి అని భోజనానికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి సువార్త చెప్తే అది గొప్ప ఫలభరితంగా ఉంటుంది. కాబట్టి ఈ స్వార్థ లోకములో, ఈ సాతాను ప్రభావితమైన లోకములో సాతానుడు ఏమి నేర్పిస్తున్నాడంటే నీ బియ్యం అయిపోవద్దు, నీ డబ్బులు అయిపోవద్దు, నీ టైం వేరే వాళ్ళకి కేటాయించొద్దని చెప్తున్న ఈ సమయంలో దేవుని ఆజ్ఞకు మనం లోబడదాం. వింటున్నారా? సువార్త ప్రకటనకు ఒక మంచి మెథడ్ ఏంటంటే ఆతిథ్యం ఇవ్వటం. కాబట్టి నేను రెండవది ఏం చెప్తున్నానంటే ఆతిథ్యం ఇవ్వాలా. ఆతిథ్యం ఇవ్వటం అనేది సలహా కాదు, అదేంటో చెప్పండి, దేవుని ఆజ్ఞ. లూకా సువార్త 14వ అధ్యాయము 12-13 వచనాల్లో యేసయ్య డైరెక్ట్గా ఏమంటాడంటే, మిమ్మల్ని పిలుస్తారు, మిమ్మల్ని ఎవరైతే పిలుస్తారో అని మీకు నమ్మకం ఉంటుందో వాళ్ళని మాత్రమే మీరు పిలవద్దు అంటాడు. నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను, నీ సహోదరులైనను, నీ బంధువులనైనను, నీ ధనవంతులకు, నీ పొరుగు వారినైనా పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును. అయితే నీ విందు చేయనప్పుడు బీదలను, అంగహీనులను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను పిలువు. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నీవో ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవో ప్రత్యుప. చూడండి, యేసయ్య ఏమంటున్నాడంటే, నీవు ఆతిథ్యం ఇచ్చేది ఎప్పుడు నిన్ను మరలా రిటర్న్గా పిలుస్తారన్న వాళ్ళకే ఇస్తున్నావు అనుకో, నీకు ప్రతిఫలం ఉండదు. ఎందుకంటే నువ్వు పెడుతున్నావు, వాళ్ళు కూడా పెడుతున్నారు. కానీ ఎప్పుడు నీకు పెట్టనోళ్ళని పిలిచావు అనుకో, అప్పుడు ఎవరిస్తారంటే చెప్పండి, ప్రతిఫలము దేవుడిస్తారు. సో మొట్టమొదటి ఏం చెప్పాను? ప్రేమ కార్యాలు, ప్రేమతో చేయాల్సిన పనులు. మొట్టమొదటి ఏం చెప్పాను? నీ ప్రేమను నీవు వ్యక్తపరచాలి, మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. రెండవది ఏం చెప్పాను? ఆతిథ్యము ఇవ్వాలి. మూడవది ఏంటంటే ఇతరుల అవసరతలు తీర్చడానికి నీవు ముందుండాలి. మూడవది ఏంటంటే ఇతరుల అవసరతలు తీర్చడానికి మనము ముందుండాలి. యేసు ప్రభు ఒక కథ చెప్తాడు లూకా సువార్త 10వ అధ్యాయంలో. ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో దొంగలు ఏం చేస్తారంటే వాడిని కొడతారు, దోచుకుంటారు, కొర ప్రాణంతో విడిచిపెడతారు. మొట్టమొదటిగా ఒక యాజకుడు వెళ్తాడు. యాజకుడు వెళ్ళి ఏమనుకుంటాడు, వీడికి దెబ్బలు తగిలినాయి అంటే వీడు ఏదో దూల పని చేసిండు, లేకపోతే వీడు మంచోడు కాదు, వీడికి తన్నులు దంటమే కరెక్ట్ కదా. మన భాషలో చెప్పాలంటే వాడి దెబ్బలు తగిలినాయి అంటే వాడి కర్మ అది. యాజకుడు లేవీడు ఏం చేశారంటే చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. వింటున్నారా? వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఈ దెబ్బలు లేకపోతే ఈ చచ్చిపోయినోడిని వీడిని ముట్టుకుంటే మేము అపవిత్రమైపోతాం అనుకున్నారు. మాకెందుకు ఈ తలనొప్పి అనుకున్నారు, మా మీద కేసు వస్తుంది అనుకున్నారు. వింటున్నారా? కానీ తర్వాత ఏమైందంటే ఒక సమరయుడు వచ్చాడు, వాడిని తన వాహనం మీద ఎక్కించుకున్నాడు, పూటకుళ్ళ ఇంటికి తీసుకుని పోయాడు, 2 దేనారాలు ఇచ్చాడు. ఇంకేమన్నాడు, ఇంకేమైనా అవసరం ఉంటే నేను మరలా వచ్చినప్పుడు అవి తీరుస్తాను. సో యేసయ్య ఏమన్నాడంటే నీవు ఆ విధంగా ఇతరులకు సహాయం చేయాలని నేర్పిస్తున్నాడు. చూడండి, యోబు గ్రంథము 30వ అధ్యాయం 25వ వచనం. బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదు, దరిద్రుల నిమిత్తము నేను దుఃఖి. చూడండి, యోబు గారు పదే పదే చెప్తా ఉంటాడు. 29వ అధ్యాయం చూడండి, పక్కనే ఉంటుంది. 29వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఏలయనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించింది, నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదకి వచ్చాను. 15వ వచనం చూడండి, గ్రుడ్డి వారికి నేను కన్నులైతిని, కుంటి వారికి పాదములైతిని అంటున్నాడు యోబు గారు. గుడ్డోడికి కళ్ళు లేకపోతే నేనే వాళ్ళకి కళ్ళు అయినా, నేనే వాళ్ళని దారి చూపించిన. యోబు మళ్ళీ చాలా గొప్ప ధనవంతుడు, మంచి బిజినెస్ మ్యాన్. కుంటోళ్ళని నేనే ఎత్తుకొని నడిచిన అంటున్నాడు. 16వ వచనం చూడండి, దరిద్రులకు తండ్రిగా ఉంటుంది, ఎరుగని వారి వాద్యమును నేను శ్రద్ధగా విచారించి. 31వ అధ్యాయానికి రండి. 31
16. బీదలు ఇచ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడలను, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలు, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడల, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, బీదలకు వస్త్రము లేకపోవడం నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడల. కదా ఏమంటున్నాడు 22లో, నేను అలాగూ చేయలేదు. బట్టలు లేని వాళ్ళని చూసి నేను పట్టించుకోకుండా లేను, భోజనం లేని వాళ్ళని చూసి నేను పట్టించుకోకుండా లేను. చూడండి, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు తండ్రి భావముతో నన్ను భావించి నా యుద్ధ పెరిగాను. నా తల్లి గర్భమునందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిని అయితే. చాలామంది నన్ను తండ్రి అనుకొని నా దగ్గర పెరిగారు అంటున్నాడు యోబు గారు. చాలామందికి నేను మార్గదర్శిగా ఉన్నా. అందుకే యాకోబు ఏమంటాడో చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయో ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడు. నీవు ప్రేమ కలిగి తండ్రి లేని వారిని ఏం చేయాలా? పరామర్శించాలి. విధవరాండ్రకి ఏం చేయాలి చెప్పండి? సహాయం చేయాలి. ఇబ్బందిలో ఉన్న వారిని, దిక్కులేని వారిని. ఇదే విషయము మనం బైబుల్ గ్రంథం అంతా చూస్తాం. 1 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనములో దేవుని సంఘము దేవుని ఇల్లుగా పోల్చబడ్డది. దేవుని ఇల్లు అంటే దేవుని కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఒకళ్ళకొకరు ఏ విధంగా సహాయం చేస్తామో మనం ఆ విధంగా సహాయం చేయటము నేర్చుకోవాలి. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో చూపించాలంటే నేను చాలా విషయాలు చూపిస్తాను. రెఫరెన్స్, పేదోళ్ళకి సహాయం చేయాలి, మన ప్రేమతో దిక్కులేని వారిని, దరిద్రులకు సహాయం చేయాలని మనము దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకుంటాం. సో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి ఇప్పుడు దాకా? మొదటిది ఏంటి? వ్యక్తపరచాల, మాటల ద్వారా ప్రవర్తన. రెండోది ఆతిథ్యం. మూడోది ఏంటి? ఇతరుల అవసరతలో నీవు వాళ్ళ తీర్చడంలో నీవు ముందుండాలి. యేసయ్య ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ సమ్మరైజ్ చేసి 2 ఆజ్ఞలు అన్నాడు. అదేంటదంటే, నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణాత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీవు ప్రేమించాలి. రెండోది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞ ఇది కదా. లేవీకాండము 19వ అధ్యాయం 17-18 వచనాలు. లేవీకాండము 19వ అధ్యాయం 17-18. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగబట్టకూడదు, నీ పొరుగు వాని పాపము నీ మీదకి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దిం. కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకునక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలను, నేను యెహోవా. పాత నిబంధనలో కూడా ఈ లేవికాండం మొదటి నుంచి చూస్తే దేవుడు అనేక ఆజ్ఞలు ఇస్తూ ఏమంటాడంటే, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించావు. సో 4వది, నీవు ప్రార్థనలో ఇతరుల కోసము పోరాడాలి. రండి, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12-13 వచనాలు. చూడండి, ఎఫ్రా మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో ఏం చేస్తున్నాడు చెప్పండి? పోరాడుచున్నాడు. ఎఫ్రా కొలస్సీ విశ్వాసుల కోసము ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాటం ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రేయర్ వారియర్స్ అంటారు. ప్రార్థనలో పోరాటం అంటే మంగళవారం సాయంకాలం ప్రార్థనకు వచ్చి ఇద్దరు పిల్లగాళ్ళు ఒకరినొకరిని కొట్లాడుకోవటం కాదు, గొడవలు పెట్టుకోవటం కాదు, ప్రార్థనకు వచ్చినోని కొట్టడం కాదు. ప్రార్థనలో పోరాటం అంటే ప్రార్థనలో ఒకరితో ఒకరు పోరాటం కాదు. ఎవరితో పోరాటం చెప్పండి? నీ పోరాటము దేవుడితో. ఇదే ప్రార్థనలో నీవు దేవునితో యాకోబు ఎవరితో పోరాడాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. అది ప్రార్థనలో పోరాటం అంటే. సో ఎఫ్రా ప్రార్థనలో లూకా 18:1 ఏమంటారు? యేసయ్య మీరు విసుకక
నిత్యము ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికై 5:17 మీరు ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎఫెసీ 6:18 ఏం చూస్తామంటే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి స్థలములో మీరు ప్రార్థన చేయాలి అంట కదా. 1 సమూయేలు 12:23 సమూయేలు ఏమంటాడో తెలుసా? నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకు పాపం అవుతుంది అంటాడు. ఏమో వింటున్నారా? ప్రార్థన చేయకపోతే అది ఏమవుతుందట? పాపం. సమూయేలు ఏమంటాడంటే నేను మీకోసం ప్రార్థన చేయకపోతే అది నాకేమవుతుంది? పాపం. సో ప్రేమ ఉంటే నువ్వేం చేయాలా? ఎప్పుడు నా కోసమే ప్రార్థన చేసుకుంటున్నాను అనుకో, దేవా నన్ను తెల్లగా చెయ్యి, నా మొటాలు తీసేయి, నా కడుపు తగ్గించు, పొట్ట తగ్గించు, లేకపోతే నా బరువు తగ్గించు, లేకపోతే నా పిల్లగాళ్ళని దీవించు, నాకు మంచి బట్టలు ఇయ్యి, మంచి బొవ్వు ఇయ్యి అని నీకోసమే ప్రార్థన చేసుకుంటే అదేంటది? స్వార్థం. ఆ ప్రార్థన నీ కప్పు దాటి కూడా పోదు. ఇంకా జుట్టు రాలిపోతుంది వేసేయ, జుట్టు వేసేయ అని చేసుకుంటాను ఇవాళ రేపు. ఏమైతే జుట్టు రాలిపోతే? సో ఎఫ్రా ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో పోరాడుతాడు. ఎన్ని నేర్చుకున్నాం మనము? మొదటిదేంటి? వ్యక్తికి నేర్చుకుంటారా? ప్రేమగా మాట్లాడదామా? ఎక్స్ప్రెస్ చేద్దామా? పిసినారితనం ఉండకూడదు. నువ్వు ప్రేమగా మాట్లాడేటప్పుడు. రెండోదేంటి? ఆతిథ్యము చేయటము మర్చిపోవద్దు. మూడోది ఇతరుల అవసరతలు తీర్చుకోవాలి. నాలుగోది ఏంటంటే ప్రార్థనలో పోరాడు. ఐదోది ఏంటంటే నీవు తప్పిపోతున్న వారిని ప్రేమతో గద్దించాలి. ఏం చేయాలి చెప్పండి? తప్పిపోతున్న వాళ్ళని ప్రేమతో గద్దించడం నేర్చుకోవాలి. గట్టిగా గద్దించకూడదు, కోపంతో గద్దించకూడదు. ఎట్లా గద్దించాలి చెప్పండి? ప్రేమతో. ఎవరైనా సంఘములో, సమాజంలో, నీ బంధువులల్లో ఎవరైనా తప్పిపోతున్నప్పుడు వాడు ఆడబోతే నాకేందన్నట్టుంటారు కదా. కానీ మనము నీలో ప్రేమ ఉంటే ఏం చేయాలి? నువ్వు చెప్పు, ఇతరులను ప్రేమతో గద్దించాలి. నీ కుటుంబంలో కూడా నీవు గద్దించడం నేర్చుకో. నీ కుటుంబంలో నీ పిల్లలను ప్రేమించి నువ్వేం చేయాలంటే దండించాలి. ప్రకటన గ్రంథము 3:19 చూడండి. ప్రకటన గ్రంథము 3:19. చూడండి, నీ కుటుంబంలో వాళ్ళని ఏం చేయాలి? నీవు గద్దించి శిక్షించాలి. నిజంగా నీకు ప్రేమ ఉంటే ప్రేమ గలవాడు బెత్తం వాడతాడని ఉంది తల్లిదండ్రులు. అవునా కదా? సో ఇంట్లో వాళ్ళని, నీ కుటుంబంలో వాళ్ళని నువ్వేం చేయాలా? గద్దించి శిక్షించాలా. బయట వాళ్ళని ఏం చేయాలా? ప్రేమతో మందలించాలి కదా. ఇది మనం నేర్చుకోవాలి కదా. నువ్వు ఎప్పుడైనా క్రమశిక్షణ, బయట వాళ్ళ మీద బెత్తం వాడతాము, ఇంటోళ్ళ మీదే మనమే ఉల్టా ఉంటుంది. బయట వాళ్ళనే ఫుల్ తిడతాం, ఇంట్లో వాళ్ళనేమో ఏమని. అట్లుండకూడదు కదా. సో ఏం చెప్తున్నాను నేను? నీ కుటుంబ సభ్యులు నువ్వేం చేయాలా? గద్దించి శిక్షించాలి. బయట వాళ్ళు కూడా తప్పు చేసినప్పుడు నువ్వు చూసి చూడనట్టు వదిలేదు. ఏం చేయాలి? వాళ్ళని ప్రేమతో మందలించాలి. ఐదోది. ఆరోది ఏంటంటే ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో పరిష్కరించుకోవాలి. నీ కుటుంబంలో సమస్యలు వస్తాయి, తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమస్యలు వస్తాయి, అత్తమామలకు కోడళ్లకు అల్లుళ్ళకు మధ్యలో ఏమొస్తాయి? నువ్వు అప్పుడు ఏం చేయాలంటే సమస్యలు వచ్చినప్పుడు ఫోన్లు ఎత్తకుండా, మాట్లాడకుండా, వాళ్ళు ఇళ్ళకు పోకుండా ఉండకూడదు. అది క్రైస్తవ లక్షణం కాదు. క్రైస్తవుడు అయినోడు ఏం చేయాలంటే పరిష్కరించుకోవాలి. ఒక తండ్రిగా నువ్వు నీ పిల్లలతో సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలంటే పరిష్కరించుకోవాలి. అవాయిడ్ చేయకూడదు. ఈ రోజున చాలామంది అవాయిడ్ చేస్తున్నారు సమస్యలు వచ్చినప్పుడు. వింటున్నారా? నిజమైన తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దాన్ని ఫేస్ చేయాలి. అవునా కదా? సమస్యలు 1 పేతురు 4:8 మనం చూసాం. ప్రేమ అనేక పాపములు ఏం చేస్తుంది? ఈ రోజున సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే కుటుంబాల మీద దాడి చేస్తున్నాడు. అవునా కదా? కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నువ్వు పరిష్కరించుకోవాలి. నువ్వు క్షమించడం నేర్చుకోవాలా, ప్రార్థించడం నేర్చుకోవాలి.
కాబట్టి నీ కుటుంబంలో ఏమైనా సమస్య వస్తే మాట్లాడటం నేర్చుకోండి, డిస్కస్ చేయండి, దాన్ని అట్టనే లోపల దాచిపెట్టించబాకు. ఏడవది ఏంటంటే నీ కుటుంబంలో నీవు ప్రేమను గూర్చి బోధించాలి. చివరిగా ప్రేమను గూర్చి నీ కుటుంబంలో ఏం చేయాలంటే నువ్వు మాట్లాడాలి. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీవు నీ పిల్లలకు ఇవ్వటం నేర్పించాలి. పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యము, మేలు. ఉత్సాహముగా ధారాళముగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమిస్తాడు. నీవు నీ పిల్లలకు ఇతరులకు ప్రేమించడం నేర్పించాలి. నీ పిల్లలకు ఆతిథ్యం ఇవ్వటం నేర్పించాలి. నీ పిల్లలకు నీవు దేవుని విలువలు, ప్రేమ విలువలు నేర్పించాలి. యోహాను సువార్త 14:15 నీవు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొంట. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని ఆజ్ఞలు గైకొనాలా. నీ కుటుంబములో దేవుని ఆజ్ఞలను నీవు బోధించాలి. ఈ రోజున పిల్లలు ఎందుకు ఆ విధంగా తప్పిపోతున్నారు? పిల్లలు ఎందుకు ఆ విధంగా లోకంలో కలిసిపోతున్నారు అంటే నువ్వు బోధించటం. మత్తయి సువార్త 28 చూస్తాం కదా, 19-20 మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించు. అన్ని ఆజ్ఞలు నువ్వు బోధించాలి. నీ పిల్లలకు నువ్వు బోధించడం నేర్చుకోవాలి. కాబట్టి మనము ప్రేమలో ఎదగాలంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:12 సో దేవుడు వచ్చినప్పుడు మీరు నిందారహితులుగా ఉండాలంటే మేము ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒక్కడు మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొందినట్లు దేవుడు మీకు సహాయము చేయునుగాక అంటున్నాడు. హల్లెలూయా. పౌలు గారు ప్రతి పత్రికలో ప్రేమలో ఎదగాలని చెప్తుంటున్నాడు. మన సంఘానికి కూడా మనం ఒక మోటో తీసుకున్నాం కదా, క్యాలెండర్లో మనము ప్రతి సంవత్సరం ఇది రాస్తున్నాం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలని ఆయనను మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల మనం ప్రేమలో ఎదగాలి కదా. ఇదే తెస్సలోనికీయుల పక్క పేజీలో చూడండి, 4:9-10 సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కలే, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతుంది. అలాగునే మాసిదోనియా అంతటా ఉన్న సహోదరులందరినీ ప్రేమించున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందాలి. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:3 కూడా ఏ మాటలు మనం చూస్తుంటున్నాం. పౌలు గారు పదే ఏమంటారంటే మీరు ప్రేమలో వర్ధిల్లాలి అంటాడు కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:18-19 సో నీలో ప్రేమ కావాలంటే నువ్వు ముందు ప్రార్థన చేసుకో. మీకు ఎవరికైనా నాలో ఇటువంటి ప్రేమ కావాలి అని అనిపిస్తుందా? ఎవరికి అనిపించటం లేదా? నా బియ్యం అయిపోవద్దు అనిపిస్తుందా? నేను ప్రేమలో ఎదగాలనిపిస్తుందా? మీరు దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తో గ్రహించుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి మీరు తగిన శక్తి గలవారు కావాలని నేను ప్రార్థిస్తాను. కాబట్టి నేను చెప్పే విషయాలన్నీ డబ్బుల గురించి కాదు, డబ్బులు అయిపోతాయని కాదు, లేకపోతే సమయం ఇవ్వాలని కాదు. నేను ఏం చెప్తున్నానంటే ఇది విధేయత. ఇది డబ్బుల సమస్య కాదు, కానీ ఇది విధేయత సమస్య. నీవు యేసు ప్రభువు ఇచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపిస్తున్నావా లేదా? నేను చెప్పిన ఈ 7 విషయాలు డబ్బులు ఉన్నా అయిపోయినా కానీ నీవు విధేయత చూపిస్తున్నావా లేదా అన్నది ఒక్కటి చూసుకోవాలి. డబ్బులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. బియ్యం ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అవునా కదా? నీ టీవీ, నీ సీరియల్ ఇయ్యాలుంటాయి, రేపు పోతాయి. కానీ ఈరోజు నీవు దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తుంది. ఆత్మఫలమేమనగా మొట్టమొదటిది ఏంటది? ప్రేమ. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే నీకేం కావాలా? ప్రేమగా. సో ప్రేమలో మనము 7 విషయాలు చేయటం నేర్చుకోవాలి. ఈ 7 నీలో ఏది తక్కువగా ఉందో నువ్వు ఆలోచించుకో.
ఏదో వాక్యం విన్నామంటే వింటాం కాదు. 7 మెసేజ్లు అయిపోయినాయి ఈ రోజుకి. 1 కొరింథీ పత్రికలో మనం 15 లక్షణాలు విన్నాం. ఏదో ప్రేమను గురించి 2 నెలలు మనం వింటూ వచ్చాం. విన్నాం, ఓకే, మూతి దుడుచుకున్నాం, అయిపోయింది, బైబుల్ మడత పెట్టాం, ఇంటికి పోయామన్నది కాదు. ఈరోజు మనం ఆలోచించుదాం, ఈ 7 లక్షణాల్లో మనలో ఏది తక్కువగా ఉంది? మనము మాటల ద్వారా ప్రేమను వ్యక్తపరుస్తున్నామా? మనం ఆతిథ్యం ఏ విధంగా ఉంది? ఇతరుల అవసరతలను ఏ విధంగా తీరుస్తున్నాం? ప్రార్థనలో ఇతరుల కోసం పోరాడుతున్నావా లేదా? నీ కోసం, నీ కుటుంబం కోసమే ప్రార్థన చేసుకుంటున్నావా? ఇతరులను మందలిస్తున్నావా లేదా? ప్రేమతో ఇతరులను గద్దిస్తున్నావా లేదా? సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకుంటున్నావా లేదా? తర్వాత చివరిగా నీవు నీ కుటుంబంలో ప్రేమను గురించి ఏం చేయాలా? బోధించాలి. కాబట్టి ఈ విధంగా విధేయత చూపించటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. రండి, అందరం దయచేసి స్థలంలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాలను పరీక్ష చేసుకుందాం. దేవుడు నీకు పదే పదే ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు ఒక విశ్వాసిగా ప్రేమలో ఎదగాలి. హెబ్రోను ప్రార్థనా మందిరములో ప్రేమ ఉండాలి. హెబ్రోను ప్రార్థనా మందిరము ప్రేమలో ఎదగాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీలో స్వార్థం ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు మనం 7 విషయాలు నేర్చుకున్నాం. నీ మాటలు ఏ విధంగా ఉంటున్నాయి? నీ మాటల్లో ప్రేమ ఉంటుందా? నువ్వు ఇతరులు మెచ్చుకున్నప్పుడు పిసినారిగా ఉంటున్నావా? కోపం వచ్చినప్పుడు, తిట్లు వచ్చినప్పుడు అవి కంట్రోల్ చేసుకోవాలి, కానీ ప్రేమను ధారాళంగా వ్యక్తపరచాలి. ఆతిథ్యం ఏ విధంగా చేస్తున్నావు? ఇతరుల అవసరతలు ఏ విధంగా తీరుస్తున్నావు? ప్రార్థనలో ఇతరులను ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇది బైబిల్లో మనకి ఇవ్వబడిన మాదిరి అండి. ఇతరులు పాడైపోతుంటే, తప్పుదారిలో పోతూ ఉంటే వాళ్ళని సరైన మార్గంలో తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు? సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకుంటున్నావు? తర్వాత నీ కుటుంబంలో నీ పిల్లలకు బోధిస్తున్నావా లేదా? మనం పొద్దున కీర్తనలో నేర్చుకున్నాం. దావీదు గారు అంటారు, నేను నా పిల్లలకు బోధించినట్లు నాకు వృద్ధాప్యంలో తోడుగా ఉండు అంటున్నాడు. కాబట్టి దయచేసి తీర్మానం చేసుకోండి. 7 వర్తమానాలు విన్నాము, మనలో మార్పు రాకపోతే ఈ 7 గంటలు వ్యర్థమైపోయినట్లే. కొంచెమైనా మార్పు రావటానికి మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను ప్రేమలో ఎదగటానికి, నాయన సమాజంలో నేను ఒక మంచి సాక్షి బిడ్డగా ఉండటానికి, ఇతరులు నన్ను చూచి యేసయ్య బిడ్డ, చర్చికి పోయే సహోదరి సహోదరుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చూడు అని చెప్పుకోవటానికి నాలో నీవు మంచి ప్రేమను దయచేదేవా, నాలో స్వార్థాన్ని తీసివేదేవా, నన్ను క్షమించు దేవా అని మనం ప్రభువుని అడుగుదాం. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మేము ప్రేమలో ఎదగటానికి, అభివృద్ధి చెందటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా నాయన, మేము కేవలము నాయన ప్రభువా మాటల ద్వారా మాత్రమే కాక నాయన క్రియల ద్వారా మేము ప్రేమ కలిగి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రభువా నాయన పరిశుద్ధాత్మ దేవ, మేము పరిశుద్ధాత్మ ఫలము కలిగి నాయన ప్రేమ కలిగి జీవించటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, మా సంఘము నాయన ప్రేమ కలిగిన సంఘముగా, మా కుటుంబాలు ప్రేమ కలిగిన కుటుంబాలుగా నాయన, మా పిల్లలు ప్రేమలో నాయన వర్ధిల్లటానికి నాయన, స్వార్థము లేకుండా నాయన పుచ్చుకొనుట కంటే ఇవ్వటం నేర్చుకోవటానికి నాయన, మేమందరికి ఆ విధంగా మాదిరిగా ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, విన్న వాక్యము నాయన దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య శక్తిగల నామములో ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.